వెదర్ కూల్గా ఉన్నప్పుడు ఏవైనా వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో అయితే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది మిర్చి బజ్జీ. బండి మీద కొనుక్కొని తినే బదులు ఇంట్లోనే సూపర్ టేస్టీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు. సేమ్ బండి మీద కొనుక్కొని తిన్న ఫీల్ వస్తుంది. ఈ ప్రాసెస్ని చూద్దాం. ఒక బౌల్లో శనగపిండిని తీసుకొని సరిపడంత ఉప్పు, కారం, ఓమా, వంట సోడా, కొన్ని వాటర్ వేసుకొని ఇక్కడ చూపించిన విధంగా పిండిని కలిపి పెట్టుకోవాలి. ఫ్రెష్గా కడిగిన మిర్చీలను తీసుకొని ఎడ్జెస్ని కట్ చేసి పొడుగ్గా చీల్చుకొని లోపల గింజలను తీసివేయాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని రసం తీసుకొని ఇందులో ఓమా, ఉప్పు వేసుకొని కలిపి పెట్టుకోవాలి. ఒక్కొక్క మిర్చిలో ఈ చింతపండు రసంను పెట్టుకోవాలి. ఇలాగే అన్నీ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక్కొక్క మిర్చిని శనగపిండిలో డిప్ చేసుకుంటూ ప్యాన్లో వేసుకొని కాల్చుకోవాలి. లోపల కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే వీటిని కట్ చేసి మళ్ళీ ఒకసారి ప్యాన్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. లేదంటే మిర్చీలను కట్ చేయకుండా అయినా మళ్ళీ ఒకసారి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. లేదంటే ఇలా కట్ మిర్చిలాగా అయినా చేసుకొని తినేయచ్చు. సేమ్ మనం బండి మీద కొనుక్కొని తిన్న ఫీల్ ఉంటుంది. ఇలా ఫాస్ట్గా సూపర్ టేస్టీగా మనం ఇంట్లోనే మిర్చి బజ్జీని చేసుకొని తినేయచ్చు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.